జర్మనీ ఛాన్సలర్ ఫెడరిక్ మెర్జ్కు ప్రధాని మోదీ ఘన స్వాగతం పలికారు. మోదీతో కలిసి ఫెడరిక్ మెర్జ్ సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. సబర్మతి ఆశ్రమం విశిష్టతను ప్రధాని ఫెడరిక్ కు వివరించారు. చర్ఖాను ఎలా ఉపయోగించాలో ఫెడరిక్ అడిగి తెలుసుకున్నారు. సబర్మతి ఆశ్రమంలోని సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. సబర్మతి రివర్ ఫ్రంట్ లో జరుగుతున్న అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ లో ఇరువురు నేతలు పాల్గొన్నారు. భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను మోదీ ఫెడరిక్ కు వివరించారు. అక్కడ ఏర్పాటు చేసిన కళాకృతులను ఫెడరిక్ ఆసక్తిగా గమనించి వాటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కళాకారులు వ్యాపారులతో ముచ్చటించారు. कैमरा पीछे आ जाओ। అనంతరం కైట్ ఫెస్టివల్ జరుగుతున్న ప్రాంగణంలో ఓపెన్ టాప్ జీప్ లో ఇరువురు నేతలు ప్రయాణించారు. అక్కడ వేచి ఉన్న ప్రజలకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా ఫెడరిక్ తో కలిసి ప్రధాని మోదీ గాలిపటాలను ఎగురవేశారు. ఆద్యంతం చిరునవ్వులు చిందిస్తూ ఇరువురు ఉత్సాహంగా గాలిపటాలు ఎగురవేశారు. విభిన్న రంగులు ఆకృతులతో తయారు చేసిన గాలిపటాలతో కైట్ ఫెస్టివల్ ప్రాంగణమంతా శోభాయమానంగా వెలిగిపోయింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, ఆటపాటలు ఆహుతులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. కాగా 25 మే నెలలో ఛాన్సలర్ గా పదవి బాధ్యతలు చేపట్టిన మెర్జ్ భారత్ లో పర్యటించడం ఇదే తొలిసారి. 2 రోజుల పాటు జరగనున్న ఫెడరిక్ పర్యటన భారత్ జర్మనీ మధ్య దౌత్య సంబంధాలలో ఒక కీలక మైలురాయిగా నిలవనుంది.